అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఏదైతే ఈ పీస్ఫుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత శాంతియుత వాతావరణంలో ఈ సుదీర్ఘంగా ఏదైతే ఈ ఎన్నిక మనకు చాలా సుదీర్ఘంగా పెండింగ్ ఉన్న ఎన్నికని ఇవాళ మనం సంపూర్తిగా మనం కంప్లీట్ చేసుకున్నాము ఇవాళ శాంతియుత వాతావరణంలో. అదేవిధంగా ఎవరైతే ఎన్నిక కాబట్టారో వాళ్ళంతా ఏకగ్రీవంగా ఎన్నిక అవడం అనేటువంటిది ఇది చాలా నాకు అప్రిషియేటబుల్. ఎందుకంటే సరే సమస్యలు ఉండవచ్చు, వారి వివిధ వర్గాల మధ్య ఉండొచ్చు, వివిధ కులాల మీద ఉండొచ్చు, ఇవన్నీ కాకుండా ఇవాళ మేము సక్సెస్ఫుల్గా మా జిల్లా కలెక్టర్ మేడం గారి అయితే ఏంటి, మా ఎస్పీ గారి వారి యొక్క మాకు బందోబస్తు ప్రొవైడ్ చేయడం ఏంటండి, ఇదంతా శాంతియుతంగా జరిగిపోయినందుకు ఈ జరిగినందుకు అందరికీ పాత్రికేయుల మిత్రులకు కూడా తర్వాత అందరికీ నేను పేరు పేరున నేను నా యొక్క నేను ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఎవ్రీవన్. ఈరోజు నా మీద నమ్మకం పెట్టిన మా మత్స్యకార కుటుంబాలకి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ మా మత్స్యకార కుటుంబాలు నన్ను అండగా నిలబెట్టి ఈరోజు జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నా వంతుగా మా ఉమ్మడి జిల్లా సొసైటీకి ఏదైతే చేయగలనో అంతకంటే మించి ప్రభుత్వం వరకు వెళ్ళి కూడా పని చేపించి మా సొసైటీలకు అందరికీ సహకరించే విధంగా నేను నిలబడతానని, నా మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేసుకోకుండా ఈ కార్యక్రమాన్ని నెరవేర్చుకుంటానని. మాకు గత సంవత్సరం నవంబర్ 22, 11వ నెల ఎలక్షన్ జరగవలసింది. ఆ రోజు కూడా మంగళవారమే. పైన భగవంతుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి మా మత్స్యకారుల హృదయపూర్వకంగా వారందరి సహకారమే ఉండబట్టే ఈరోజు అదే మంగళవారం తిరిగి ఈరోజు మా మత్స్య సహకార ఎన్నికలు జరగడం జరిగింది. దానికి తోడు ఇక్కడ మాకు ఉన్నటువంటి అధికారులు కూడా సహకరించి పోలీస్ సిబ్బంది, మరి ఆ తర్వాత మా డీడీ వారు, మా ఎఫ్డిఓ సార్లు అందరూ మాకు ఎంతగానో సహకరించి మా విజయానికి సహకారాలు అందించారు. అందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తర్వాత నాతో పాటు ఎన్నికైన ఉపాధ్యక్షుడు, మిగతా డైరెక్టర్లు, కార్యవర్గ సభ్యులు కూడా మాకు ప్రతి 3 నెలలకోసారి జరిగే బాడీ మీటింగ్ అందరూ సహకరించి మన వాళ్ళు నమ్ముకొని ఎన్నుకున్న వారి సంఘాల నమ్మకాలని వమ్ము చేయకుండా ప్రతి ఒక్కరూ సహకరించి మన సంఘాల విజయానికి తోడ్పడాలని కోరుకుంటున్నాను.